రేవంత్ సర్కార్ అవినీతిని ఎండగట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం అతిపెద్ద పవర్ స్కామ్ కు తెరలేపిందని మండిపడ్డారు. విద్యుత్ కుంభకోణానికి నిన్నటి కేబినెట్ లో ఆమోద ముద్ర వేసుకున్నారని దుయ్యబట్టారు. రామగుండం, పాల్వంచ, మక్తల్ పవర్ ప్లాంట్ల పేరిట 50,000 కోట్ల స్కామ్ కు స్కెచ్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటాల కోసమే కేబినెట్ మీటింగులు జరగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గతంలో థర్మల్ పవర్ ప్లాంట్స్ ను వ్యతిరేకించిన కోమటిరెడ్డి ఇప్పుడు ఎందుకు పెదవులు మూసుకున్నాడని హరీష్ రావు ప్రశ్నించారు. జనరల్గా ఏ గవర్నమెంట్ అయినా కేబినెట్ పెట్టుకున్నా ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమకు తాము ఎట్లా మేలు చేసుకోవాలి, ఏ ప్లాన్ చేసి కమిషన్లు కొల్లగొట్టాలి, వాటాలు ఎట్లా పంచుకోవాలని మాత్రమే ఆలోచించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది అని కేసీఆర్ గారు చెప్పిన మాట ఇవాళ అక్షర సత్యమని తేలింది. జనరల్గా ఇప్పుడు మనం చూస్తుంటాం కాంగ్రెస్ గవర్నమెంట్లో బయట ఈ మధ్య వాటాల కోసం మంత్రులు దండుకునే విషయాన్ని కూడా చూస్తున్నాం. స్వయంగా కేబినెట్ మంత్రుల కుటుంబ సభ్యులే రోడ్ల మీదకి వచ్చి వాటాల విషయాల్లో వచ్చిన తేడాలు వాళ్ళే చెప్తున్నారు, మేం చెప్పడం కాదు. ఇవాళ కాంగ్రెస్ పాలన ఎట్లయిపోయింది? బడా బడా స్కామ్లకు, సకల దరిద్రాలకు, దుర్మార్గాలకు, అరాచకాలకు కేంద్రంగా ఇవాళ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన అవినీతితో కంపు కొడతా ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వంలో కేబినెట్ మీటింగ్లు దేని మీద జరుగుతున్నాయి? వాటాల కోసం, కమిషన్ల కోసం ఇవాళ కేబినెట్ మీటింగులు జరుగుతూ ఉన్నాయి. పంపకాల్లో తేడా రావడంతో బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉన్నారు. అందుకే నేను గతంలో అన్నా ఇది ఒక దండుపాలెం బ్యాచ్ లాగా తయారైందని కూడా గతంలో నేను కామెంట్ చేస్తే నా మీద విరుచుకుపడ్డారు. కానీ ఇలా అదే నిజమని తేలుతుంది కదా. మొన్నటి కేబినెట్ మీటింగ్లోనేమో ల్యాండ్ స్కామ్, నిన్నటి కేబినెట్ మీటింగ్లోనేమో పవర్ స్కామ్ జరుగుతున్నది. ఇంతే కదా. మొన్ననేమో 5 లక్షల కోట్లు దండుకునేటువంటి ల్యాండ్ స్కామ్ మీద జరిగింది. అఫ్కోర్స్ నిన్న కేబినెట్ మీటింగ్ అయినాక కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడినరు? లేదా 5 లక్షలు కోట్లు దండుకునే స్కామ్ ఇది ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే కాదు, దీని వెనుక కేబినెట్ సబ్ కమిటీ ఉంది, మేము అందరం కలిసే చేస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎప్పుడన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడితే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే, అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే, అక్కా చెల్లెలకు మహాలక్ష్మి 2,500 ఎప్పుడు ఇస్తావంటే, లేదు కాంగ్రెస్ పార్టీ చేసిన స్కాములు బయట పెడితే ఏమంటారు? ఓ ఎంక్వైరీ చేస్తాం, మీ మీద కమిషన్ వేస్తాం, మీ గవర్నమెంట్లో ఇట్లయింది అంటే 2 ఏళ్ళు అయిపోయినాక కూడా ఇంకా గవే సిగ్గులేని డొల్ల మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్, డర్టీ పాలిటిక్స్. అరే మీ మీద స్పష్టంగా మేము ఆరోపణ చేసినాము, దానికి సమాధానం చెప్పండి. మీరు వెనకటి ఇట్లా చేసిండ్రు, మీరు అట్లా చేసిండ్రు, మీ మీద ఈ ఎంక్వైరీ చేస్తాం, మీ మీద కమిషన్ వేస్తాం, మిమ్మల్ని లోపలేస్తాం, ఇదే ముచ్చట్న. ఇంకా ఇవాళ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ప్రజలు ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చే డబ్బులు కాంగ్రెస్ పార్టీ జేబుల్లోకి పోతున్నాయని ఒక ల్యాండ్ స్కామ్ బయట పెట్టినాం. దాన్ని ఎందుకు సూటిగా సమాధానం చెప్పరు మీరు? మొన్నటి క్యాబినెట్లోనేమో భూ స్కామ్ మీద మీటింగ్ జరిగింది, నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో పవర్ స్కామ్ మీద మీటింగ్ జరిగింది. ఈ మంత్రివర్గము స్కామ్ల గురించి మాట్లాడుతుంది తప్ప స్కీమ్ల గురించి మాట్లాడతలేదు. ఇప్పుడు రామగుండంలో 800 మెగావాట్లు పెడతాం, పాల్వంచలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతాం, మక్తల్లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతామని నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎన్టీపీసీ ధర ఎక్కువనా, మన జెన్కో ధర ఎక్కువనా, ఇద్దరితో మాట్లాడి మేము ఆ ప్లాంట్ ఎవరు కట్టాలో నిర్ణయిస్తాము అన్నారు. ఇది డ్రామా. బేసికల్లీ 2 థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. ఇప్పటికే ఎన్టీపీసీ డిపిఆర్ తయారు చేసింది, మన జెన్కో కూడా డిపిఆర్ తయారు చేసింది. జెన్కో ధర ఎంతనో నీకు తెలుసు, ఎన్టీపీసీ ధర ఎంతనో నీకు తెలుసు. కుల్లా ఉన్నది నంబర్ 1. నంబర్ 2, ఎన్టీపీసీ అనేది ఈపీసీ కింద
అది కాంట్రాక్ట్ సంస్థ కాదు, కట్టి ఇవ్వడానికి అది కాంట్రాక్ట్ సంస్థ కాదు. ఎన్టీపీసీ అసలు నిర్మాణమే చేయదు. తనకు కోసం తాను విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కట్టి విద్యుత్ సరఫరా చేస్తుంది తప్ప ఇతరుల కోసం ప్లాంట్ కట్టేది కాదు. అంతా తెలిసిన ఓ డ్రామా రేవంత్ రెడ్డి గారు, అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ మార్కెట్లో ₹5 ₹5.30 మాకు విద్యుత్ ఒప్పందాలు జరుగుతున్నాయి, విద్యుత్ దొరుకుతుంది అధ్యక్ష. వాళ్ళు ఈ రోజు పని ప్రారంభిస్తే ఒక 4 నుంచి 5 సంవత్సరాలు పడతాయి అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్టు పూర్తి కావడానికి. ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే 8 నుంచి 9 రూపాయలు ఒప్పందం చేస్తే పడుతుంది. ఇప్పుడు ఏమన్నారు ఎన్టీపీసీ వాళ్ళు ₹7 అంటుండ్రు, కట్టుడు అయిపోయే వరకు ఇంకా పెరిగి ₹8 అవుతుంది అంటుండ్రు. మరి రామగుండంలో మీరు ప్రతిపాదించిన పవర్ ప్లాంటు 800 మెగావాట్లకు 10,880 కోట్లు అవుతుందని నిన్న డిపిఆర్ క్యాబినెట్ ముందు పెట్టిండ్రు. ఒక యూనిట్కి ₹8 అవుతుంది. ఈ 800 మెగావాట్లు కట్టడానికి 10,880 కోట్లు కావాలి అన్నారు. నిజం రేవంత్ రెడ్డి మాటల్లోనే ఇది పూర్తి కావాలంటే 5-6 ఏళ్ళు పడుతుంది కదా. 5-6 ఏళ్లలో ఈ 10,880 కోట్లు కాస్త పెరిగి 14-15 వేల కోట్లు అవుతుంది కదా. ల్యాండ్ కొనాలి, ఎఫ్జీడీ పెట్టాలి. మీరు ఇంకో 5-6 ఏళ్ళు కట్టే వరకు ఈ 10,880 పోయి 15,000 కోట్ల రూపాయలు అవుతుంది. 15,000 కోట్లు అయితే ఒక యూనిట్ ఎంత అవుతుంది? ₹10 ఒక యూనిట్ కరెంట్ వస్తుంది. మరి ₹5కే మార్కెట్లో దొరుకుతుందని అసెంబ్లీలో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. మరి ₹10 యూనిట్ చొప్పున రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు పెడుతున్నావు? ఇంత అన్యాయమైన ప్రాజెక్టు మా నెత్తిలో పెట్టి మాకు అన్యాయం చేస్తుంది మా జిల్లా. పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీని మీద తప్పకుండా రేపొద్దున లీగల్గా పోతాం. దీని మీద ఇప్పటికీ రోజు చర్చలు నడుస్తున్నాయి ఆల్ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్లో. థర్మల్ ప్లాంట్, నో మోర్ థర్మల్ ప్లాంట్స్ అని. అదే నా స్టాండ్. పార్టీ కూడా ఒప్పిస్తుంది. 800 మెగావాట్ల కెపాసిటీ గల యూనిట్ 2ని జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. థర్మల్ స్టేషన్లోని పైలాన్ను ఆవిష్కరించారు. ఎంత జోక్ ఉంది. ఆ రోజు ఏం మాట్లాడిండు? నో మోర్ థర్మల్ పవర్ ప్లాంట్స్, వరల్డ్ వైడ్ థర్మల్ పవర్ ప్లాంట్లే వద్దంటున్నారు. మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము వచ్చినాక దీన్ని మూసేస్తా అన్నాడు. ఇప్పుడేం చేసిండు? అధికారంలో రాగానే 7th డిసెంబర్ నాడు రేవంత్ రెడ్డి ఎంబడిపోయిండు. మొదటి యూనిట్ ప్రారంభోత్సవానికి రిబ్బన్ కత్తిరించిండు, కొబ్బరికాయ కొట్టిండు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు అధికార మదంతో పిచ్చివాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల చెంపచెల్మనిపించేలా దీక్షా దివస్ నిర్వహించాలని వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి తన అక్కసును వెళ్లగక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నిజామాబాద్ జిల్లాలో నిజమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నిజమైనటువంటి కేసీఆర్ సైనికులకు ఎటువంటి కూడా కొరత లేదు. ఊరికే సన్నాహక సమావేశం అంటేనే హాల్ నిండిపోయేంత ముఖ్య కార్యకర్తలు ఇవాళ ఇక్కడికి వచ్చినారు. సన్నాహక సమావేశం అంటే 20 మందో 30 మందో 50 మందితో చేసుకునే సమావేశం. స్టేజ్ మీదనే 50 మంది నాయకులు ఉన్నారు. ఇక్కడ హాల్ దాదాపు నిండిపోతున్నది. అంటే అధికార మదంతో ఎవరైతే పిచ్చివాగుడు వాగుతున్నారో, కారుకూతలు కూస్తున్నారో, వాపును బలుపు అనుకొని ఎవరైతే మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ పార్టీ గురించి, వారికి మనం చెంప చెల్లు అనిపించేలా రేపు 29 నాడు మన దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలా. దానికి మనందరం కూడా సన్నద్ధం కావాలని చెప్పి మీ అందరిని నేను కోరుతా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ అస్తిత్వాన్నే కనుమరుగయ్యే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల మీదకి గన్లు తీసుకొని మీది కురికినటువంటి రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఆయనకు తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు, తెలంగాణ మీద ప్రేమ అంతకంటే లేదు.
అన్ని మాయమాటలు చెప్పి ఇవాళ అధికార పీఠం మీద కూర్చొని తెలంగాణ అస్తిత్వానికే ఒక ప్రమాదంగా ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఒక్కటి రెండు విషయాల్లో కాదు, అనేక విషయాలు. మనందరం దేవతామూర్తిగా భావించినటువంటి తెలంగాణ తల్లిని సమూలంగా మార్చేసింది. ఉద్యమ ప్రస్థానంలో 15 సంవత్సరాలు మనం ఏ తెలంగాణ తల్లినైతే పూజించినామో ఆ తెలంగాణ తల్లి రూపురేఖల్నే మార్చేసి ఇంకో ఏదో ఒక రూపం ఇవాళ ప్రజల మీదకి రుద్దాలని చూస్తూ ఉన్నాడు. కామారెడ్డి డిక్లరేషన్తో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నా పేరుతో డ్రామా చేసిందని ఫైర్ అయ్యారు. 42% రిజర్వేషన్ను తుంగలో తొక్కి బీసీ సమాజానికి ప్రభుత్వం ఉరి బిగించిందని నిప్పులు చెరిగారు. బీసీ మంత్రులు వెంటనే పంచాయతీ ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లు ఇస్తామని పచ్చి దగా మోసం చేసినటువంటి ప్రభుత్వం చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలను చూసినాం. కానీ ఇంత బాధ్యత రహితంగా సమాజంలో 50% ఉన్నటువంటి బీసీ జనాభాని మరీ కించపరిచే విధంగా ఇంత మోసం చేస్తారని చెప్పి ఏ రోజు కూడా ఊహించలే. యునానిమస్గా సపోర్ట్ చేద్దామని ఒక ప్రయత్నం జరుగుతుందని మా పార్టీ పక్షాన అన్కండిషనల్గా యునానిమస్గా సపోర్ట్ చేసినాం. అయితే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ ప్రజల్ని మోసం చేయడానికి మా ప్రభుత్వం వచ్చిన 6 మాసాలలోనే 42% రిజర్వేషన్లు చట్టపరంగా చేస్తామని చెప్పి మోసం చేశారు. దాంతోపాటు కాంట్రాక్ట్లలో కూడా 42% ఇస్తామని చెప్పారు. 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి సంవత్సరానికి 20,000 కోట్లు బీసీ సప్లాన్ తెస్తామని చెప్పి అది మోసం చేశారు. కుల వృత్తులని చెప్పి అది మోసం చేశారు. ఫైనల్గా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఓసారి ఆర్డినెన్స్ అన్నారు. గవర్నర్ గారికి పంపించిన తర్వాత అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయిన తర్వాత జంతర్ మంతర్లో పోయి ఒక డ్రామా నడిపించారు. ఆల్రెడీ గవర్నర్ గారి దగ్గర బిల్లు ఉన్న తర్వాత మళ్ళీ జీవో అని మళ్ళీ ఒక మోసానికి తెరలేపారు. జంతర్ మంతర్ దగ్గర డ్రామా చేస్తే ఆ డ్రామాకు మల్లికార్జున ఖర్గే గారు రాలే, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా రాలే, సోనియా గాంధీ గారు ఇక మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అక్కడికి రాలే. సరే, ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఏమో చెల్లడం లేదు, 9th షెడ్యూల్లో పెట్టి చేయాలి, అక్కడ చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వీళ్ళేమో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సర్వేల పేరు మీద భూసాని కమిషన్ అని చెప్పి, భూసాని కమిషన్ డెడికేషన్ కమిషన్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. మొన్న కొత్తగా ఇచ్చిన రిపోర్ట్ ఏమో 50% పెంచకుండా ఉండాలని వాళ్ళే ఇచ్చారు. రకరకాలు ఆ డెడికేషన్ కమిటీ ఫస్ట్ దాన్ని ప్లాన్ చేయలే, కోర్టు డైరెక్షన్ ఇస్తే అక్కడ పోయారు. అంటే పచ్చి మోసం దగా జీవోల మీద జీవోలు ఇచ్చి ఈరోజు 46 జీవో ఇచ్చి బీసీ సమాజానికి ఉరితాడు పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది క్షమించరానటువంటి నేరం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు పాలించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. దేశంలోని నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దారని గుర్తు చేశారు. ప్రతి ఏటా దీక్షా దివస్ను పండుగలా జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొని పార్టీ నేతలకు దీక్షా దివస్ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ దేశంలో ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, రాష్ట్రాన్ని తెచ్చి 10 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి పార్టీ, ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దబడినటువంటి చరిత్ర గల పార్టీ బీఆర్ఎస్ పార్టీ, చరిత్ర గల నాయకుడు కేసీఆర్ గారు. 29 నవంబర్ అనేది తెలంగాణ చరిత్రలో మర్చిపోలేటువంటి రోజు. అది మేము కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావడం మాకు చాలా గర్వంగా ఉంది. 14F అనేది ఉద్యోగుల సిటీ జోన్గా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం,
14 తొలగింపుకు మేమందరం కూడా ఉద్యమం చేయడం, మరి మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ రోజు. స్వామిగౌడ్ గారు మేము ఒక 200 మందితో అసెంబ్లీ దగ్గర ధర్నా చేసినప్పుడు కేసీఆర్ గారు మేము ప్రత్యక్షంగా మీ వెంట ఉంటాం, మీ గురించి ప్రాణమైనా సరే అర్పిస్తాం, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి పోరాటం చేద్దాం అని చెప్పి మరి 14F తొలగించుటకు సిద్దిపేట సభను ఏర్పాటు చేయాలి. సిద్దిపేట సభలో 14F తొలగించుటకు ఉద్యోగుల సభ ఏర్పాటు చేద్దాం. మరి ఎంతమంది ఉద్యోగులైనా అందరినీ పిలుచుకొని వాళ్ళందరినీ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేద్దామని సిద్దిపేట సభను ఏర్పాటు చేయడం. మరి సిద్దిపేట మా ఉద్యోగుల సభలో కేసీఆర్ గారు నేను అమర నిరాదీక్ష చేస్తా అని చెప్పి ప్రకటించడం, అది చరిత్రలో మర్చిపోయినటువంటి రోజు కనుక, తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం కేసీఆర్ గారు అమర నిరాదీక్ష కనుక, తెలంగాణ రాష్ట్రం రావడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రకటన చేసి మరి ఆ రోజు నుంచి ప్రారంభించింది కనుక 11 రోజులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రకటన వచ్చేంత వరకు నేను మంచినీళ్ళు కూడా ముట్టానని చెప్పి మా చేతుల మీదుగానే వారి దీక్షను విరమణ చేయడం అనేది మాకు కూడా ఎంతో గర్వంగా ఉంది. అలాంటి నాయకుని నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో మొదలుపెట్టిన దీక్షా దివస్ తెలంగాణ అన్నారు. రేవంత్ రెడ్డి హయాంలో రైతులు, కార్మికులు, మహిళలు, అన్ని వర్గాల వారు మోసపోయారని అంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి సారథ్యంలో బీఆర్ఎస్ దీక్షా దివస్కి సంబంధించినటువంటి కార్యక్రమం చేపట్టున్నారు. చెప్పండి, దాదాపుగా రాష్ట్రంలో ఒక వాతావరణం అయితే క్రియేట్ అయింది. ఈ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్ష నాయకులు అదేవిధంగా ప్రజల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయిలో ఎక్కడ చూసినా గతాన్ని చూసుకొని బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ని చూసుకొని ఎమ్మెల్యేలను గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలను చూసుకొని పలకరించిన సందర్భంగా బ్రహ్మరథం పట్టిన సందర్భంలో ఏంది పరిస్థితి ఎట్లుంది? ముందుగా అయితే రేపు ఇదొక నవభారతదేశంలో ఒక గొప్ప ప్రధాన ఘట్టం. ఒక వ్యక్తి, ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్. కేసీఆర్ తెలంగాణ కర్త కర్మక్రియ, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఉద్యమ సమయంలో తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా 11 రోజులు అన్నము నీళ్లు తాగకుండా ఆమరణ దీక్ష చేసి, దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దీక్ష చేసి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీలను ఒప్పించి కేసీఆర్ సచ్చుడా తెలంగాణ తెచ్చుడా అనే నినాదం, తెలంగాణలో కేసీఆర్ శవయాత్రన లేదంటే తెలంగాణ జైత్రయాత్రన ఏదో ఒక నిర్ణయం కావాలని చెప్పి ఆ రోజు దీక్ష చేసిన మహాఘట్టాన్ని దీక్షా దివాస్ కార్యక్రమం 29 తారీఖు నాడు కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఈరోజు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశాం. ఆ సన్నాహక సమావేశంలో దశ నిర్ణయం చేసినాం. పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోతున్నాం. కాబట్టి ఇవాళ సన్నాహక సమావేశానికి వచ్చిన మా నాయకులను, ఉద్యమకారులను, కార్యకర్తలను చూస్తూ ఉంటే అసలు మామూలుగా లేదు. 29 నాడు దీక్షా దివాస్ పెద్ద ఎత్తున 5,000 పైచీలకు మనతోని ఈ పార్టీ ఆఫీసులో ఉదయం 10 గంటలకి ప్రారంభం కాబోతా ఉంది. అన్ని రకాల కార్యక్రమాలు, పనుల పంపిణీ, అదేవిధంగా హాస్పిటల్లో పనుల పంపిణీతో పాటు బ్లడ్ డొనేషన్స్తో పాటు దేవుడి గుడిలో ప్రార్థనలు, కేసీఆర్ గారు బాగుండాలని, మళ్ళా సారే రావాలి, కారే రావాలి, కేసీఆర్ కావాలని నినాదంతో ప్రజలంతా ఆ రోజు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయబోతా ఉన్నాం. ఆ ఘట్టాన్ని ఒక ప్రధాన ఘట్టంగా మేము భావిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జిల్లా ప్రజలంతా దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఇలా సన్నాహక సమావేశం చేసుకున్నాం. 29 నాడు ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఉంది. అన్ని వర్గాలు మోసపోయి గోసపడుతున్నారు. సర్పంచ్ ఎన్నికలు సింబల్ మీద జరగకుండా వ్యక్తిగతంగా మీద జరగదు. అయినా బీఆర్ఎస్ పార్టీకి అండదండలతో పోటీ చేస్తామని ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున వచ్చి ప్రతి మాజీ ఎమ్మెల్యేలు కలుస్తారు. ఏంది పరిస్థితి? ఇంత కాంపిటీషన్ ఎందుకు వచ్చింది? ఇక్కడ చూసినా గానీ సారు కారు కేసీఆర్ తో పాటు ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్ అంటున్నారు. ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్ అంటారు. వార్ వన్ సైడ్ లోకల్ బాడీ ఎలక్షన్ లో వార్ వన్ సైడ్ కాబోతా ఉంది.
బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ, ఏ ప్రాంతంలో, ఏ ఛాయ్ దుకాణంలో చూసినా కానీ, సాయంత్రం ఏడ కూర్చొని మాట్లాడినా, నేను గడిచిన వారం రోజుల నుంచి జిల్లాలో తిరుగుతున్నా, అంతా కూడా సీఎం రేవంత్ గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అని నిరంతున్నారు. మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కించపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. అనేక సందర్భంలో తెలంగాణ పదాన్ని నిషేధించే విధంగా చూస్తున్నాయి. అట్ ద సేమ్ టైం జూబ్లీహిల్స్లో రిగ్గింగ్ జరిగింది, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చోటు చేసుకుంది. ఉద్యమకారులు లేరు, ఇవాళ క్యాబినెట్లో కూడా నిర్ణయాలు సరైనవి. ఓవరాల్గా చూస్తే ఒక ఉద్యమకారుడిగా మీ ఫీలింగ్ ఏంటి? ఎలక్షన్స్ కలెక్షన్స్, వాళ్ళు కలెక్షన్ చేసుకొని ఎన్నికల ముందు వాళ్ళకి ఇట్లా పిల్లలకి, చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చినట్టు ప్రజలకి ఇస్తారు. ప్రజలంతా అమాయకులు కాదు. ఇది తెలంగాణ ప్రభుత్వం, అతి తెలివైన వాళ్ళు. 100 ప్రశ్నలకు సమాధానం కేసీఆర్, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్, తెలంగాణ స్టార్ వరల్డ్ కేసీఆర్. ఆయన పట్టుకొని ఆయన వాళ్ళు ఏమంటే ఆయన వేసిన రోడ్ల నడవకు, జూబ్లీ హిల్స్ నుంచి పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆయన కట్టిన దాంట్లో కూసోకు, ఆయన కట్టిన సెక్రటరియట్ కోకు, ఆయన ఇస్తున్న కరెంట్ కింద బండకు, ఆయన వాళ్ళు దుర్పెత్తంటే తూడిచిపోతాయి. ఇలా ఏది కావాలన్నా కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి వారు వన్ సైడ్ అయింది. లోకల్ బాడీలో బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది. మొత్తానికి ఉద్యమ నేపథ్యం ఉన్న పార్టీ, ప్రజల పార్టీ, రేపటి స్థానిక ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పడతారని, అదేవిధంగా ఆశీర్వదిస్తారని, ఈ ఓట్ల కోసం పెట్టినటువంటి అనేక పథకాలు ఇవాళ నిర్వీర్యమైపోయాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు, సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. వీడియో అశోక్తో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ జిల్లా. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దీక్షా దివస్ పోస్టర్లను ఆవిష్కరించింది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు బీఆర్ఎస్వి నాయకులు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నవంబర్ 29, 2009న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారని గుర్తు చేశారు. కేసీఆర్ దీక్షతోనే మలివిడత ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం రావడంలో కేసీఆర్ ఆమరణ దీక్ష గొప్ప మలుపని చెప్పారు. అందులో భాగంగా ఈ నెల 29న చేపట్టబోయే దీక్షా దివాస్ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుమిత్రానంద్ కోరారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం కాల్వ శ్రీరాంపూర్లోని వేదవ్యాస హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు మొక్కలు నాటారు. రాబోయే తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆక్సిజన్ ని అధిక మొత్తంలో అందించే దిశగా అందరూ అడుగులు వేయాలన్నారు హైస్కూల్ కరెస్పాండెంట్ జూపాక ఉమామహేశ్వర్. కార్యక్రమంలో హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ రాజేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులచే మొక్కలు నాటించడం చాలా సంతోషకరం. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోషరావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మన గ్రీన్ ఇండియా అర్థశాల ఆధ్వర్యంలో పిల్లలందరికీ కూడా మొక్కలు నాటడం వల్ల వచ్చేటువంటి లాభాలను, వాటి వల్ల రేపు మన మానవ మనుగడకు ఎంతైతే అవసరమో రేపు రాబోయే తరాలకు సంజీవినిగా మారుతుందని చెప్పి పిల్లలందరికీ కూడా తెలియజేసి, వారిని వారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటాలని తెలుపుతూ, అలాగే ఇంత మంచి గొప్ప కార్యక్రమానికి సమయాన్ని ఇచ్చి పిల్లలందరినీ కూడా వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ చేస్తూ ముందుకు తీసుకున్నటువంటి మన కరెస్పాండెంట్ ఉమామహేశ్వర గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే మన దివాకర్ గారికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అర్థశాల వారికి కూడా ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా ఇలాగే కార్యక్రమాన్ని ముందు కొనసాగించాలని అందరూ పిలుపునిస్తూ ధన్యవాదాలు. నమస్కారం.